హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసము ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఈ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వస్తున్నాయి, ఏ ఏ తేదీలలో వస్తున్నాయి, అలాగే మార్గశిర గురువారాల యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. పౌర్ణమి రోజు చంద్రుడు మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పారు, మార్గశిర మాసం ఎంతో పవిత్రమైన మాసమని. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ కార్యమైనా సరే మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా, హోమమైనా, అభిషేకమైనా, ఎటువంటి దైవ కార్యం చేసినా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా స్వీకరిస్తాడని పురాణాలలో తెలియజేయడం జరిగినది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా విశిష్టమైనవి. ఈ గురువారాలలో మార్గశిర మాస గురువార వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే మార్గశిర గురువారాలలో కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం డిసెంబర్ 2 సోమవారము పాడ్యమి తిథితో ప్రారంభమై డిసెంబర్ 30 అమావాస్య తిథి సోమవారంతో పూర్తవుతుందండి. అయితే ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో మనకి 4 గురువారాలు వస్తున్నాయండి. అవి ఏమిటంటే, మొదటి గురువారం డిసెంబర్ 5, 2024, ఆ రోజు తిథి వచ్చేసి చవితి తిథి అండి, ఉత్తరాషాఢ నక్షత్రంతో వస్తుంది. రెండవ గురువారము డిసెంబర్ 12, ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం అండి. మూడవ గురువారం డిసెంబర్ 19, చవితి తిథి, అశ్లేష నక్షత్రం అండి. నాలుగవ గురువారం డిసెంబర్ 26, ఏకాదశి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈ మార్గశిర గురువారాలలో లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహం వల్ల సకల సుఖాలను, అష్ట ఐశ్వర్యాలను పొందండి. మార్గశిర మాసంలో 5 గురువారాలు అమ్మవారిని పూజించాలండి. కానీ మన ఆడవారికి 5 వారాలు చేయడం కుదరదు కాబట్టి కనీసం 3 వారాలైనా చేయాలి. మార్గశిర మాసంలో 3 వారాలు చేసి మిగతా 2 వారాలు పుష్యమాసంలో చేయవచ్చండి. కానీ స్టార్ట్ చేయడం మాత్రం మార్గశిర మాసంలోనే మొదలు పెట్టాలి. మనకి ఈ 2024వ సంవత్సరంలో 4 మార్గశిర గురువారాలు మాత్రమే వచ్చాయండి. కాబట్టి 4 వారాలు మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజించి 5వ వారం పూజ, తర్వాత వచ్చే పుష్యమాసంలో మొదటగా వచ్చే గురువారం నాడు లక్ష్మీ వారంగా భావించి లక్ష్మీ పూజను చేసుకోవాలండి. ఈ 5 వారాల్లో కూడా అమ్మవారికి వేరు వేరు నైవేద్యాలు సమర్పించాలి. ఇప్పుడు మనం ఏ వారం ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం. మార్గశిర గురువార వ్రతంలో మొదటి రోజు, మొదటి గురువారం పులగం నివేదన చేయాలి. రెండవ గురువారం అట్లు, తిమ్మనమును నివేదన చేయాలి. మూడవ గురువారం అప్పాలు, పరమాన్నమును నివేదన చేయాలి. నాలుగవ గురువారం చిత్రాన్నం, గ్యారెలను నివేదన చేయాలి. 5వ గురువారం పూర్ణం బూరెలు సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే భక్తి, శ్రద్ధ, నమ్మకం అనేది ముఖ్యం. మనం భక్తితో, నమ్మకంతో ఆ భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్గశిర గురువార వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ మార్గశిర గురువార వ్రతాన్ని ఎన్ని వారాలు చేయాలి, ఎవరు చేయాలి, ఈ మార్గశిర గురువార వ్రతంలో ఏ రోజు ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, సంవత్సరంలో ఎన్ని గురువారాలు వచ్చాయో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.